ఆ ప్రజలను ఖాళీ చేయించి మన సరిహద్దులు అంటే భారత సరిహద్దు ఉంది కదా, భారత సరిహద్దుకు దగ్గరలో అంటే రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలు లేపేశాం కదా, ఇప్పుడు ఆ స్థావరాన్ని అక్కడి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాకు మార్చేయాలి, పంపించేయాలి అని ఒక ఆతృతలో ఉంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ దాడులను తీవ్రతరం చేస్తోంది. సో వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటు రెండు వైపులా కూడా అంటే పాకిస్తాన్లో ఉంటున్న వాళ్ళ అసంతృప్తిని వెలగక్కారు. అట్ ద సేమ్ టైం తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి కూడా వాళ్ళకి మద్దతు తెలిపిన సందర్భం, మీరు ఎలా మీ ప్రజల మీద దాడికి పాల్పడతారని చెప్పి. సో అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరిగిందని ఎగ్జాక్ట్గా అంతర్జాతీయ సమాజానికి తెలియకపోవచ్చు, బట్ జరిగిన పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే కనుక పాకిస్తాన్ అక్కడ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేయడంతోనే మేము యాక్టివేట్ అయ్యామని అర్థం వచ్చేలా ఇక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చెప్పుకొచ్చిన సందర్భం. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెంటనే రిటాలియేషన్కి దిగారు. ఇది పాకిస్తాన్ సైన్యం మీద భీకర కాల్పులకు దిగారు. ఏకంగా అక్కడ పాకిస్తాన్ సైన్యానికి అట్ ద సేమ్ టైం తెహ్రీక్ తాలిబాన్కి మధ్య యుద్ధ వాతావరణం అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ దాడులు తీవ్రతరం అవుతున్న సందర్భంలోని అప్పుడు దీన్ని మళ్ళీ ప్రపంచ దేశాల మీద తోసే ప్రయత్నం, ప్రపంచ దేశాల మీద నెట్టేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. సో అక్కడ ఆ ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ఇక్కడ మేము ఉంటామంటే కాదు అని చెప్పి ఖాళీ చేయించే సందర్భం. ఎందుకని తెహ్రీక్ తాలిబాన్ పేరుతో తెహ్రీక్ తాలిబాన్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మేము ఖాళీ చేస్తున్నాం అని చెప్పి అక్కడ ప్రజల మీద ఒక విధంగా చెప్పాలంటే తన ప్రజల మీద తానే దాడి చేసుకున్న దుర్మార్గపు బుద్ధి పాకిస్తాన్ది. ఇప్పుడు మళ్ళీ తెహ్రీక్ తాలిబాన్ పేరు చెప్తోంది అక్కడ. సో తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి కూడా వీళ్ళ బుద్ధి అంటే తాలిబాన్లకు పాకిస్తాన్ బుద్ధి అర్థమైంది. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే కనుక అప్పుడు ఒక చర్చ జరిగింది. ఎందుకంటే జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఆ లూప్ హోల్స్ అంత వేగంగా బయటపడవు, కొన్ని ఆధారాలు ఉండవు, బట్ జరిగే చర్చ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని, ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిందో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు వాళ్ళతో జతకట్టి లేదు మేము ఒకటైపోదామంటే తాలిబాన్లు ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేశారు, వాళ్ళతో కలిసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి, వీళ్ళ కుతంత్రం యావత్ ప్రపంచానికి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా వీళ్ళ గురించి తెలిసింది కాబట్టి ఈరోజు వీళ్ళని దూరం పెట్టారు. ఈరోజు ఎందుకు వీళ్ళు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఎందుకు వెంపర్లాడుతోంది, ఎందుకంటే అమెరికా మళ్ళీ ఇక్కడ బేస్ని పెట్టాలనుకుంటోంది, అమెరికా బేస్ ఏర్పాటు చేయాలనుకుంటోంది ఇక్కడ మళ్ళీని ఆఫ్ఘనిస్తాన్లో. అందుకు ఈ పాకిస్తాన్ ఒకవేళ మీరు కనుక ఒప్పుకోకపోతే మేమే మళ్ళీ మీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించేసుకుంటామనే రకంలో డైలాగులు వేస్తూ ఉంటే ఎవరికి కాలదు, ఎందుకు కాలదు? ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లో వేరే వాడిని నసరు ఉంచడానికి అంటే వేరే ప్రదేశాల మీద దృష్టి సారించడానికో కన్నేసి ఉంచడానికో వాడి కదలికల మీద నా ఇంట్లో వచ్చి నేను టవర్ పెట్టుకుంటా అంటే ఒప్పుకుంటామా? అది ఒప్పుకున్న పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా ఇటు రష్యాకి వెళ్ళాడు, రష్యా నుంచి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చాడు, ఇండియాతో మాట్లాడుతున్నాడు, చైనాకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు ఒక మాట అయితే ఉంది. బట్ అది ఎంతవరకు ఉంటుందో, అది ఎంతవరకు వెళ్తుందో అనేది మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేం. బట్ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి మాత్రం పాకిస్తాన్ ఇక్కడ లోపల దాన్ని ఏమంటారు కడుపు మంటతో రగిలిపోతోంది పాకిస్తాన్. ఎందుకంటే ఇటు రష్యాతో వెళ్ళిపోతోంది ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్తో వెళ్ళిపోతోంది, వీళ్ళందరూ మద్దతు తెలిపేస్తున్నట్టున్నారు అని ఒక అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇక్కడ పాకిస్తాన్కి ఇంత జరుగుతున్నా సౌదీ ఎక్కడ హెల్ప్ ఇవ్వలో చూడండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే సౌదీ ఎటువంటి స్టాండ్ తీసుకుందో అర్థమవుతుంది, అంటే ఎటువంటి క్లారిటీతో ఉందో అర్థమవుతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో సౌదీ ఒక స్టాండ్ తీసుకున్నట్టు క్లియర్ కట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ ఏమంది, పాకిస్తాన్ మీద దాడి జరిగినా సౌదీ మీద దాడి జరిగినా రెండు దేశాల మీద ఏ దేశం మీద దాడి జరిగినా అది రెండు దేశాల మీద జరిగిన దాడిగానే మేము భావిస్తామని చెప్పి వీళ్ళిద్దరూ చెప్పారు కదా. బట్ ఈరోజు పరిస్థితి చూసుకుంటే కనుక అలా లేదు. సో వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రోజుకి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు పాకిస్తాన్కి ఇంకా అంత కోపం అనేది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే మనం ఇక్కడ డ్యాములు కట్టేసాం, నీళ్ళు వెళ్ళట్లా, వాళ్ళకి
ఒక డ్యామ్ ఉంటుంది పాకిస్తాన్కి సంబంధించి, సారీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. ఆ డ్యామ్ దాటిన తర్వాత వాళ్ళకి వాటర్ ఇటు ఫ్లో ఉంటుంది ఎక్కడికి, పాకిస్తాన్లోకి. సో ఆ పాకిస్తాన్లోకి వెళ్ళే ఆ కనెక్టివిటీలో ఇంకొక డ్యామ్ ఏదో కట్టాలి. అంటే డ్యామ్ కట్టింది వాటర్ స్టాక్ అవుతుంది కదా, అక్కడ నిలిచిపోతుంది కదా, వాటర్ రిజర్వ్ అవుతుంది కదా. మరి అక్కడి నుంచి వెళ్ళే పాయలోకి మిగిలినవి కలుస్తూ ఉంటాయి కదా. సో అక్కడెక్కడ నీరు ఆగట్లేదు. సో మన నీటిని మనం ఎందుకు వదిలేసుకోవాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. తప్పేం లేదు కదా. ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడికంటే పాకిస్తాన్లోకి వెళ్ళి నీటిని కట్టేస్తుంది అనుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇటు పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ నీటి మార్గాన్ని కట్టేస్తే అప్పుడు వీళ్ళకి దాహంతో గింజుకుపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం పెద్ద అవకాశాలు లేవు. సో ఈ నేపథ్యంలోనే కడుపు మంటతో రగిలిపోతుందని చెప్పుకోవాలి ఇటు పాకిస్తాన్. ఎందుకంటే ఎక్కడ ఛాన్సెస్ ఇవ్వటం లేదు. వ్యూహాల మీద వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్న సందర్భం. ఎందుకంటే పాకిస్తాన్ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం వస్తే అది మన రాజ్యం అని చెప్పి పాకిస్తాన్ అనుకుంది. కాదు, నీ రాజ్యం వేరు, మా రాజ్యం వేరు అనుకుంది అక్కడ తాలిబాన్లు. ఆఫ్ కోర్స్ ఇదే తాలిబాన్లకు సంబంధించి అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తెలుసు, ప్రపంచానికి తెలుసు. మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భంలో వాళ్ళు పాల్పడిన ఆ మార్గానికి సంబంధించి కావచ్చు. సో ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత తెలిసిన ప్రపంచం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కాస్తో కూస్తో ఓకే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఓకే ఏదో వీళ్ళ బతికేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని గుర్తించండి మహాప్రభు, మేము ఒక దేశంగా ఉన్నామని చెప్పి గుర్తించండి, మా ప్రభుత్వాన్ని గుర్తించని చెప్పి తాలిబాన్లు అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలా చెప్పి వాళ్ళు ఒకటే విధానంగా ఉంటారా? ఎందుకంటే జియో పాలిటిక్స్లో అమెరికాతో చూడలేదా మనం, చైనాతో చూడట్లేదా, పక్కన బల్లెల్లో ఉన్న పాకిస్తాన్తో చూడట్లేదా, లేకపోతే యూరోపియన్ కంట్రీస్తో చూడట్లేదా, లేకపోతే పశ్చిమ దేశాలతో చూడట్లేదా? ఎప్పుడు ఎవడు ఏ రకంగా మారిపోతాడో ఎవరికి తెలియదు. అలా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు మనం మద్దతు ఇస్తున్నామా అంటే కనుక జియో పాలిటిక్స్లో ప్రతి దేశంతో ఆచితూచి వ్యవహరించడం భారత్కు ముఖ్యం. కాబట్టి పాకిస్తాన్ని కట్టడి చేయాలి అంటే కనుక, ఎందుకంటే మనకి రిమెంబర్ ఇదేం ఆషామాషి విషయం కాదు. ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చాబహార్ పోర్టుకు సంబంధించి మాట్లాడుకుంటాం కదా. అక్కడ ఇబ్బంది అవుతున్నప్పుడు మనం అటువైపుగా వెళ్ళాలంటే, అరేబియా సముద్రం మీదుగా వెళ్ళాలంటే అరేబియా సముద్రంలో మన ప్రాబల్యం పెరగాలి కదా, పెరగాలి కదా. ఇదే చైనా మనతో గొడవ పడిందని చెప్పి ఈరోజు చైనాతో మాట్లాడడం మానేస్తాం, ఆ చైనాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. సో అటువంటి నేపథ్యంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఈరోజు పెద్దాట్లకు పాల్పడుతూ ఉంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మద్దతుగా వెళ్తున్నారని చెప్పి. అంటే ఇప్పుడు చైనా రోజు గాల్వాన్ లోయలో ఆ రోజు ఘర్షణకు దిగింది. సో చైనాని పూర్తిగా వెలేసేద్దామా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ రప్చర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ని పట్టుకుని దాన్ని మెల్లిగా బ్రేక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపై అటువంటివి జరగకుండా అంటే ఏం చేయాలి? దాంతో వెళుతున్న ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? ఇదే అమెరికా విషయంలో గతంలో మనం అవలంబించిన తీరేంటి, ప్రస్తుతం అవలంబిస్తున్న తీరేంటి, అవలంబించాల్సిన పరిస్థితి ఏంటి, అండ్ ఫ్యూచర్లో ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ఇది కదా. అట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి ఒకప్పుడు ఎలా చూసావు మనల్ని, ఏ ప్రపంచ దేశాలకి సంబంధించి మనం ఎటువంటి పొజిషన్ తీసుకోవాల్సి వచ్చేది. సో ఆ విషయం పక్కన పెడితే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో ఇంట్రెస్టింగ్గా బలూచిస్తాన్కి సంబంధించి అంటే పాకిస్తాన్లోనే ఒకవేళ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎగిరిపోయింది అనుకుందాం, వాళ్ళ చేతి నుంచి పోయింది అనుకుందాం, బెలూచిస్తాన్ పోయింది అనుకుందాం. సో ఇంకేముంటుంది పాకిస్తాన్కి సంబంధించి? ఆలోచించే ప్రయత్నం చేయండి ఒక్కసారిగా. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి ఆ ప్రావిన్సెస్గా మాట్లాడుకునే సందర్భంలో ఇలా ఉంటుందంటే పరిస్థితి మొత్తం పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్ ఇంకేముండదు, వాళ్ళకి చాలా తక్కువ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. పర్సంటేజెస్గా మాట్లాడుకున్న సందర్భంలో చాలా తక్కువ. సో ఇప్పటికే గొడవల ఆ రాద్ధాంతం చినికి గాలివానగా మారుతోంది. జీడిపి గురించి మాట్లాడుకున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి
కీలకంగా బెలూచిస్తాన్ అండ్ అలాగే దాంతోపాటు మిగిలిన వారికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా వాళ్ళ జీడిపి కూడా గట్టిగానే ఉంటుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్ ఈ రెండింటిది. కొన్ని లెక్కల ప్రకారం అయితే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి అక్కడ తలసరి ఆదాయం కింద మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 2023కి సంబంధించి అనుకుంటా జీడిపి పర్ క్యాపిటా పాకిస్తాన్కి సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వా 88,000 బలూచిస్తాన్ అంటే 76,000, సింధ్ అయితే 1,96,000. అటువంటి అంశాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో జీడిపి పర్ క్యాపిటా ఆఫ్ ప్రొవిన్సెస్ ఆఫ్ పాకిస్తాన్ దీనికి సంబంధించి కొడితే జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ కొడితే చాలు. వాళ్ళ తలసరి ఆదాయం ఏడాదికి తలసరి ఆదాయం ఒకరిది 88,000, ఒకరిది 76,000, ఒకరిది 1,96,000, ఒకరిది 1,70,000. ఇస్లామాబాద్ ఒక్కదాంది 2,24,000 వాళ్ళ ఒక్కరిది గట్టిగా మాట్లాడుకుంటే. సో అటువంటి పరిస్థితి ఉంది వీళ్ళది. ఎంత దారిద్ర్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఎటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం దాడికి సంబంధించి.